పంటల పెరుగుదలలో స్థూల పోషకాలు, ఉప పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. అతి తక్కువ మోతాదుల్లో అవసరం ఉంటాయి కాబట్టే వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిలో జింక్ ప్రధానమైంది. నేలలో ఉండే మొత్తం జింకులో 1 నుంచి 5% మాత్రమే మొక్కలు గ్రహించగలిగే రూపంలో ఉంటుంది. నేలలోని మిగిలిన 95 నుంచి 99% మొక్కలకు అందుబాటులో ఉండదు. అందుకే భూమిలో జింకు ఉన్నా అది అందుబాటులోకి రాక పంటల్లో జింకు లోపం ఏర్పడి నష్టం కలుగుతూ ఉంటుంది. జింకు లోపం ప్రధానంగా రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల, సేంద్రియ పదార్థం తగ్గినందువల్ల వస్తుంది. వివిధ పండ్ల తోటల్లో జింకు లోప లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించుకోవాలి, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల జీవ ప్రక్రియల్లో జింకు ప్రధాన పాత్ర వహిస్తుంది. మొక్కల్లో పెరుగుదలకు కారకమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉత్పత్తికి జింకు తోడ్పడుతుంది. న్యూక్లిక్ ఆమ్లం మాంసకృత్తులు, పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నత్రజని, భాస్వరాన్ని ఉపయోగించుకోవడంలోనూ, విత్తనాలు ఏర్పడడం, పుప్పొడి ఉత్పత్తిలోనూ జింకు ఉపయోగపడుతుంది. జింకు లోపం అనేది క్షారనేల, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య. నేలలో అధిక స్థాయిలో ఉండే భాస్వరం మరియు కాల్షియం కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి. నిజానికి భాస్వరం వాడకం జింకు వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు. సున్నపురాయి లేదా సున్నం వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చటం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింకు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది. జింకు లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి, కానీ చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. మామిడిలో జింకు లోపం వస్తే ఆకులు కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి. ఆకులు కాండం మీద పెరగటం ప్రారంభిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. దీనివలన ఆకులు ఏర్పడటం మరియు కణుపుల పొడవు తగ్గటం గమనించవచ్చు. కాండం చుట్టూ కృశించిపోయిన ఆకులు ఉంటాయి. చీనీ, నిమ్మ వంటి పండ్ల తోటల్లో జింకు లోపం ముందుగా ఆకులలో వస్తుంది. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండి అంచుల నుండి పసుపు పచ్చగా అవుతాయి. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండి కుదించినట్టుగా ఉంటాయి. క్రమంగా కొమ్మలు ఎండిపోతాయి. జామలో జింకు లోపం వస్తే ఆకులు చిన్నవిగా అయిపోయి ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాలక్రమేణా పసుపు రంగు మచ్చలు రాగి రంగులోకి మారుతాయి. అరటిలో పసుపు రంగు మచ్చలు అంచుల నుండి పెరిగి ఆకు మొత్తం వ్యాపించటాన్ని గమనించవచ్చు. ఈ లక్షణాలు అరటి మొక్కల చిన్న ఆకులపై ప్రారంభమవుతాయి. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండదు. దానిమ్మలో జింకు లోపిస్తే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా తెల్లగా మారతాయి. ఆకు మరియు రెమ్మల పెరుగుదల తగ్గి పూత, పండ్ల అమరికలో తగ్గుదల కనిపిస్తుంది. భూముల్లో పంటలు గ్రహించలేని స్థితిలో నిల్వ ఉండే జింకును పంటలు గ్రహించగలిగే రూపంలోకి మార్పు చేయగలిగితే జింకు లోపం వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు. జింకు జీవన ఎరువును వాడటం ద్వారా పంటకు అవసరమైన జింకులో 45 నుంచి 50% వరకు అందించగలిగే అవకాశం ఉంది. ఎకరాకు జింకు జీవన ఎరువు 750 నుంచి 1000 మిల్లీలీటర్ల డ్రిప్ నీటి ద్వారా పంపితే జింకు లోపాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. జింకు లోపాన్ని నివారించటానికి నాటిన తరువాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా తోటల్లో పశువుల ఎరువు వేయడం ద్వారా జింకు లోపాన్ని నివారించవచ్చు. రసాయనికంగా నివారించాలంటే జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను వాడాలి. జింకు లోపం లక్షణాలు గమనించిన తరువాత జింక్ సల్ఫేట్ 2 నుంచి 5 గ్రాములు లీటరు నీటికి వారం వ్యవధిలో లేదా 10 రోజులకు ఒకసారి 3 పిచికారీలు ఆకులపై చెయ్యాలి. జింకును అధికంగా వాడటం వలన టాక్సిసిటీ రావచ్చు. కాబట్టి నేల రకం, పీహెచ్ మరియు ఆకులోని జింకు యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది. సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింకు వాడవలసి ఉంటుంది. లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల నత్రజని సంబంధిత ఎరువును 15 రోజులకు 2 సార్లు చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 100 లీటర్ల నీటికి 1 కిలో జింక్ సల్ఫేట్ మరియు 500 గ్రాముల సున్నం కలిపి పిచికారీ చెయ్యాలి. జింకు లోపం రాకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమిటంటే, మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువును వాడాలి. సున్నం వాడకూడదు. ఎందుకంటే ఇది ఉదజనిని పెంచి జింకు వినియోగాన్ని అడ్డుకుంటుంది.
జింక్ సమ్మేళనాలు కలిసిన ఎరువులను ఉపయోగించాలి. అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా నత్రజని ఆధారిత ఎరువులు వాడుకోవాలి. క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పర్యవేక్షించాలి. భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేయకుండా చూడాలి. నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి నీరు బయటకు వెళ్లేలా చేసి మట్టి పొడిగా అయ్యేందుకు వీలు కల్పించాలి.